మేడం నమస్తే మేడం. మేడం ఎలా జరుగుతుంది మేడం ఏర్పాట్లు? చూస్తున్నారు కదా, తినే ముందు రుచి ఎందుకు అన్నట్టుగా ఈరోజు మేము విజయనగరం నుంచి దాదాపు 4 నియోజకవర్గాల నుంచి అందరం కలిసి ముఖ్యమైన లీడర్స్ తర్వాత టీంలో మెంబర్స్ అందరం కూడా రావడం జరిగింది. అయితే ఇది గత 15 రోజుల నుంచి, అంటే ఎప్పటి నుంచి గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నారు, 15 రోజుల నుంచి కొంచెం ముమ్మరంగా జరుగుతున్నాయి. లక్షలాది మంది సమీకరణతో ఎంతో గట్టిగా క్రౌడ్, మేము అంటే ఎక్స్పెక్ట్ చేయని కంటే ఎక్కువగానే ఊహించినంత క్రౌడ్ వస్తుంది. ఇక్కడ చిత్రాడ మైదానంలో చాలా గట్టిగా మార్చి 14న జరగబోయే ఏదైతే ఆవిర్భావ సభ ఉందో, ఇది ఎస్పెషల్లీ ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత దీనికి మరింత ఉత్సాహం జన సైనికుల్లో మరింత పెరిగింది. రిజల్ట్ వచ్చింది అని ఘనంగా ఒక పండగగా ఎలా చేస్తున్నామో అంతకు ముందు కూడా దాదాపు ఇది 12 ఏళ్ళు ఈ చరిత్రలో ఎంతో బాగా అవుతుంది. అయితే ఈసారి ఇంకా స్పెషల్గా ఉంటుంది, అది మా ఆనందం. ఎందుకంటే కింద పడ్డాం, పైన ఎన్నో బరువులు మోసాం, ఎన్నో అవమానాలు పడ్డాం. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కార్యకర్త వరకు ప్రతి ఒక్కళ్ళం కూడా పడే బాధ, ఆవేదన ఈరోజు ఒక కొలిక్కొచ్చి ఒక రూపంగా మారిందని మేము అందరం భావిస్తున్నాం. చాలా చక్కగా ఇది ఏదైతే ఈ మైదానంలో ఉందో ప్రతి ఒక్కళ్ళు సంతోషం, బాధని మరిపించే అంత గట్టిగా ఒక పండగగా జరుగుతుంది. అయితే ముఖ్యమైన లీడర్స్ అందరినీ కమిటీలో వేశారు. ప్రతి 13 జిల్లాలు అంటే 26 జిల్లాలు కొత్తగా ఉన్న దాంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఘనంగా ఒక పండగలా జరుపుకుంటున్నాం. ఆ రోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదే ప్రత్యేకించి డిప్యూటీ సీఎం ఏదైతే ఉన్నారో 100% స్ట్రైక్ రేట్తో రిజల్ట్తో ఒక గిఫ్ట్గా స్టేట్కి ఇచ్చిన ఒక ఈవెంట్గా ఈవ్గా ఆ రోజు ప్రజెంట్ చేస్తూ అందరికీ ఒక మంచి సందేశాన్ని ఇస్తారు. ఆ సందేశం ఇప్పుడు ప్రతిపక్షం అనేది లేదు, అంత పాలక పక్షమే. ఏదైతే ఎక్కడో కనబడిన ప్రతిపక్షం ఉందో, ఒక చిన్న ఒక చుక్కలా ఉందో, వాళ్ళకి ఇంకా చెవులు మరింత ఎరెక్ట్ అయి వింటారు. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందన్న ఒక సందేశం, దిశానిర్దేశం ఇస్తూ నాయకులకి, కార్యకర్తలకి అందరినీ కూడా గ్రీట్ చేస్తూ ఒక మంచి సందేశాన్ని ఇస్తారు. ఇది చిత్రాల్లో చాలా చిత్రాలు జరుగుతాయని మీ అందరం భావిస్తూ జనసైనికుగా ఉంటున్నాం. దాదాపు ఎంతమంది వస్తున్నారు? లక్షల మంది అండి. ఎప్పుడు కూడా ఇంత అంత అనుకున్నాగా ఈసారి ఊహించినంతగా ఉంటుంది. వి కాంట్ సే ఎగ్జాక్ట్ ఫిగర్, బట్ నా భూతో నా భవిష్యత్ అన్నంత దీనిగా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.